హలో ఆల్. లాస్ట్ వీడియోస్లో మనం మోడల్స్ రిలేటెడ్ టాపిక్స్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం మోడల్స్కి కనెక్టింగ్ టాపిక్ వచ్చేసి ప్యాకేజెస్ గురించి చూద్దాం. మనం ప్యాకేజ్ గురించి తెలుసుకోబోయే ముందు డైరెక్టరీ అంటే ఏందో తెలుసుకుందాం. ఎందుకంటే మనకి ప్యాకేజ్కి డైరెక్టరీకి రిలేషన్ ఉంది కాబట్టి. సో మనకి డైరెక్టరీ అంటే ఫోల్డర్. మనకి డైరెక్టరీలో ఫైల్స్, సబ్ డైరెక్టరీస్ ఉంటాయి. మనం ఫోల్డర్స్ని కానీ డైరెక్టరీస్ని కానీ ఎందుకు క్రియేట్ చేస్తాం? మనం ఎప్పుడైతే రిలేటెడ్ ఫైల్స్ని గ్రూప్ చేయాలనుకున్నప్పుడు మనం ఫోల్డర్ని క్రియేట్ చేస్తాం. దానివల్ల యూజ్ ఏంటంటే మనం ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, దాంతోపాటు మేనేజ్ చేసుకోవచ్చు. సో ఫైల్స్ని మనం ఈజీగా ఆర్గనైజ్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. సపోజ్ మీకు ఒక ఫైలు అవసరమైంది అనుకోండి, దాన్ని యాక్సెస్ చేయాలనుకోండి, మీరు గిన డైరెక్టరీస్గా ఫోల్డర్స్గా క్రియేట్ చేసుకుంటే మీరు ఈజీగా నావిగేట్ చేయొచ్చు. సో అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నాకు పైథాన్ అనే ఫోల్డర్ ఉంది. సో దీంట్లో మనకి ఫైల్స్ ఉన్నాయి, సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఈ రెండు ఉండాలని రూల్ లేదు. ఫైల్స్ ఉన్నా ఓకే, లేదా సబ్ ఫోల్డర్స్ ఉన్నా ఓకే. కొన్నిసార్లు కొంతమంది ఎంటీ ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేస్తుంటారు. సో రెండు ఉండాలని రూల్ ఏం లేదు, జనరల్గా రెండు ఉంటుంటాయి. సో ఇక్కడ అయినా మనం గమనిస్తే ఇక్కడ కొన్ని ఫైల్స్ ఉన్నాయి, దాని తర్వాత మనకి సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ సబ్ ఫోల్డర్స్ లేకుండా మనకి డిఫరెంట్ ఫైల్స్ స్కాటర్డ్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ నాకు క్విజ్ రిలేటెడ్ ఫైల్ చూడాలనుకోండి, నేను పైనుంచి కింద దాకా వచ్చి ఇక్కడ చూసుకోవాలి. అదే వీటిని మనం డిఫరెంట్ ఫోల్డర్స్లో ఆర్గనైజ్ చేసుకుంటే మనం ఈజీగా నావిగేట్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. సో అందుకనే నేను సబ్ ఫోల్డర్స్ని క్రియేట్ చేశా. సో నేను తీసుకెళ్ళి ఇప్పుడు మీకు చెప్పే క్లాసెస్ అన్ని, కోడు, వీడియోస్ అన్నీ ఒక ఫోల్డర్లోనే పెట్టాను అనుకోండి, నాకే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఏదన్నా ఫైల్ని యాక్సెస్ చేయాలంటే. అందుకని కోడ్కి నేను ఒక సబ్ ఫోల్డర్ క్రియేట్ చేశాను. మళ్ళీ దాంట్లో కూడా నాకు డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. సో ప్రతి సెక్షన్కి మళ్ళీ ఇంకొక సబ్ ఫోల్డర్ క్రియేట్ చేశా. కాంప్రహెన్షన్స్ ఒకటి, కంట్రోల్ స్టేట్మెంట్కి, డేటా టైప్స్కి. సో ఇలా మనం ఫోల్డర్స్ని క్రియేట్ చేసుకోవడం వల్ల మనం ఫైల్స్ని ఈజీగా ఆర్గనైజ్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. మనకు అవసరమైనప్పుడు ఈజీగా ఆ పర్టికులర్ ఫైల్కి నావిగేట్ చేసుకోవచ్చు. సో ఇలా చేయటం వల్ల మీకు టైం కూడా సేవ్ అయ్యిద్ది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో మెయిన్ డైరెక్టరీ యూజ్ వచ్చేసి ఇది. సో ఇప్పుడు మనకి ప్యాకేజ్ అంటే ఏంది? ప్యాకేజ్ అంటే ఆల్మోస్ట్ డైరెక్టరీ లాగానే ఉంటుంది, కొన్ని స్లైడ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ది వచ్చేసి మనకి ప్యాకేజ్లో పైథాన్ ఫైల్సే ఉంటాయి. అదే డైరెక్టరీలో అయితే ఏ టైప్స్ ఆఫ్ ఫైల్స్ అయినా ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఎప్పుడైనా ఆ డైరెక్టరీని మనం ప్యాకేజ్ అని ఎప్పుడు అంటామంటే, ఆ డైరెక్టరీలో మనకి డండర్ ఇనిట్ మెథడ్ ఉన్నప్పుడు దాన్ని మనం ప్యాకేజ్గా ట్రీట్ చేస్తాం. సో ఈ రెండు పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. సో మనకి ఎప్పుడైతే ఆ డైరెక్టరీలో పైథాన్ ఫైల్స్, దాంతోపాటు డండర్ మెథడ్, ఇనిట్ మెథడ్ ఉన్నప్పుడే దాన్ని మనం ప్యాకేజ్ అంటాము. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మనకి ప్యాకేజ్ డెఫినేషన్ వచ్చే సేమ్ డైరెక్టరీ డెఫినేషన్ లాగానే ఉంటుంది. సో మనం ప్యాకేజ్ ఎందుకు క్రియేట్ చేసుకుంటాం? ఎప్పుడైతే మనం రిలేటెడ్ మాడ్యూల్స్ని ఒక గ్రూప్ చేయాలనుకున్నప్పుడు మనం ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాం. ఆ రిలేటెడ్ మాడ్యూల్స్ అన్నిటికి కూడా ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకొని ఆ రిలేటెడ్ మాడ్యూల్స్ అన్ని ఆ ప్యాకేజ్లో పెట్టుకుంటాం. సో ఇలా మనకి ఒక గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్కి ఏమో ఒక ప్యాకేజీ, ఇంకొక గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్కి ఇంకొక ప్యాకేజీ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం రియల్ టైంలో మన నీడ్ని బట్టి డిఫరెంట్ మాడ్యూల్స్ని మేనేజ్ చేయడానికి మనం డిఫరెంట్ ప్యాకేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు చూసినట్లే మనకి ఎప్పుడైనా సరే ఒక డైరెక్టరీ ప్యాకేజ్ అవ్వాలంటే ఆ డైరెక్టరీలో మనకి కంపల్సరిగా ఇనిట్ మెథడ్ ఉండాలి.
ఈ ఇనిట్ మెథడ్ అనేది ఎంటీగా ఉండొచ్చు, కావాలంటే మనం ఏదైనా కోడ్ రాసుకోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పైథాన్ 3.3 దగ్గర నుంచి ఇంప్లిసిట్ నేమ్ స్పేస్ ప్యాకేజెస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మనం ఒక పర్టికులర్ డైరెక్టరీని ప్యాకేజ్ అనాలి అంటే మనం ఇనిట్ మెథడ్ ఉండాలి అని చెప్పాను ఇంతకుముందు. పైథాన్ 3.3 దగ్గర నుంచి మనకి ఆ డైరెక్టరీలో ఇనిట్ మెథడ్ లేకపోయినా దాన్ని ప్యాకేజ్ అనొచ్చు. ఉన్నా ఓకే, లేకపోయినా ప్రాబ్లం లేదు. సో దాంట్లో మనకి పైథాన్ కోడ్ ఉంటే చాలు, ఇనిట్ మెథడ్ లేకపోయినా ఆ డైరెక్టరీని మనం ప్యాకేజ్ అనొచ్చు. సో ఇది ఇంపార్టెంట్, మీరు గమనించాల్సింది. సో దాంతోపాటు జనరల్గా ఇనిట్ మెథడ్లో మనం ప్యాకేజ్ లెవెల్ డేటాని రాసుకోవచ్చు. సపోజ్ మనకి ప్యాకేజ్లో ఒక 10 మాడ్యూల్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 10 మాడ్యూల్స్కి కామన్గా 1 or 2 వేరియబుల్స్ అవసరమైనవి అనుకోండి. వాటి మనం ఇనిట్ ఫైల్లో ఇనిషియలైజ్ చేసుకొని దాన్ని మనం అన్ని మాడ్యూల్స్లో, ఆ ప్యాకేజ్లో ఉన్న అన్ని మాడ్యూల్స్లో వాడుకోవచ్చు. సో ఇలా మనకి అవసరమైనప్పుడు ఇనిట్ ఫైల్ ఇలా కూడా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ మనం అసలు ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను చూడండి. మీరు పైచామ్ ఓపెన్ చేయండి. మీరు కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో రైట్ క్లిక్ ఇచ్చి న్యూలో మనకి డైరెక్టరీ ఉంది, పైథాన్ ప్యాకేజ్ ఉంది. సో మనం గిన ప్యాకేజ్ క్రియేట్ చేయాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో మీరు నేమ్ ఇవ్వండి. నేను ప్యాకేజెస్ అని ఇస్తున్నా. మనం ఎప్పుడైతే పైథాన్ ప్యాకేజ్ అని క్రియేట్ చేస్తున్నామో మనకి పైచామ్లో డిఫాల్ట్గా అది ఇనిట్ మెథడ్ని క్రియేట్ చేసిద్ది. సో మనకి ఇనిట్ మెథడ్ ఉంటే అది ప్యాకేజ్ అయిపోయింది, పైథాన్ కోడ్ లేకపోయినా కానీ. సో ఇలా మనం ప్యాకేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు మీరు చూడండి, ఇది ఫోల్డరు, ఫంక్షన్స్ అనేది ఫోల్డరు, నేను ప్యాకేజ్గా క్రియేట్ చేయలా. దీంట్లో మనకి పైథాన్ ఫైల్స్ ఉన్నాయి, బట్ ఇనిట్ మెథడ్ లేదు. సో మనకి పైథాన్ ఫైల్స్ ఉన్నా అది ప్యాకేజ్ అవుద్ది. సో అది మీరు గమనించాల్సింది. సో నేను ఇక్కడ ఉన్న ఫంక్షన్స్ ని నేను డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చు. సో ఈవెన్ దో ఇది ప్యాకేజ్ కాకపోయినా, ఫోల్డర్ అయినా, పైథాన్ కోడ్ ఉంది కాబట్టి పైథాన్ దీన్ని పైథాన్ ప్యాకేజ్ గానే ట్రీట్ చేసిద్ది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, మీరు రియల్ టైంలో ఎప్పుడైనా సరే ప్యాకేజ్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న పైథాన్ ప్యాకేజ్ అనే ఆప్షనే వాడండి. డైరెక్టరీ అనే ఆప్షన్ వాడొద్దు. మీరు వాడారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా, మీకు కోడింగ్ స్టాండర్డ్స్ తెలియదు అనుకుంటారు. సో కంపల్సరిగా ప్యాకేజ్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు పైథాన్ ప్యాకేజ్ అనే ఆప్షన్ని వాడండి. సపోజ్ మీరు బై మిస్టేక్ దాన్ని డైరెక్టరీగా క్రియేట్ చేశారు, దాన్ని ప్యాకేజ్గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు దీన్ని డైరెక్టరీగా క్రియేట్ చేసి చాలా కోడ్ రాశారు కదా. సో మనకి స్టాండర్డ్స్ ప్రకారం దీన్ని ప్యాకేజ్గా కన్వర్ట్ చేయాలనుకుంటే రైట్ క్లిక్ ఇవ్వండి, మార్క్ డైరెక్టరీ యాజ్ నేమ్ స్పేస్ ప్యాకేజ్ అంటే ఇప్పుడు ప్యాకేజ్ అయిపోయింది. సో ఇంతకుముందు మనకి ఫోల్డర్గా చూపించేది ఇప్పుడు ప్యాకేజ్ అయిపోయింది. సో ఇలా మనం ప్యాకేజెస్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం అసలు ప్యాకేజెస్ని ఎలా వాడుకోవాలనేది చూద్దాం. సో మనం ప్యాకేజెస్ని వాడుకోవాలంటే మనం వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో జనరల్గా ఏం చేస్తాము, ప్యాకేజ్లో ఉన్న మాడ్యూల్, దాంట్లో ఉన్న ఫంక్షన్స్ని వాడుకుంటాం. సో ఇంతకుముందు మనం ఆల్రెడీ మాడ్యూల్ని ఎలా ఇంపోర్ట్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు మనం ప్యాకేజెస్ని ఎలా ఇంపోర్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ప్యాకేజెస్ అనే డైరెక్టరీలో నేను ఒక పైథాన్ స్క్రిప్ట్ని క్రియేట్ చేస్తున్నాను. సో దీనికి నేమ్ వచ్చేసి జనరేట్ ప్రైమ్ నెంబర్స్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూజరు ఇన్పుట్గా ఒక వాల్యూ ఇస్తాడు. మనం 2 దగ్గర నుంచి యూజర్ ఇచ్చిన ఇన్పుట్ వాల్యూ వరకు ఈ మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ని జనరేట్ చేసి మనం అవుట్పుట్గా చూపించాలి. సో ఇది మన ప్రోగ్రామ్. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ అయితే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. సో ఇది మనం ఛాన్సార్లు రాసాం కదా, అందుకే డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేస్తున్నాం. సో మీరు రియల్ టైంలో ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ ఫంక్షనాలిటీని డెవలప్ చేసే ముందు మీరు చెక్ చేసుకోవాలి, మీరు రాయబోయే ఫంక్షనాలిటీ ఏదన్నా థర్డ్ పార్టీ ప్యాకేజెస్లో కానీ, లేదా పైథాన్ ఇన్బిల్ట్ మాడ్యూల్స్లో కానీ, లేదా ప్రాజెక్ట్లో
ఇంతకుముందు ఎవరైనా రాశారా లేదో చూసుకొని రాయకపోతే స్క్రాచ్ నుంచి రాయాలి. రాశారనుకోండి జస్ట్ మనం రీయూజ్ చేసుకుంటే సరిపోయింది. బ్లైండ్గా రాశారనుకోండి చాలా టైం వేస్ట్ అయింది. కోడ్ రివ్యూ అప్పుడు మీ లీడ్ చూసి మిమ్మల్ని తిడతాడు. ఎందుకంటే రాసిన దాన్ని మళ్ళీ మీరు స్క్రాచ్ నుంచి రాస్తే టైం వేస్ట్ అయిపోయింది. ఎప్పుడైనా రియల్ టైంలో సాధ్యమైనంత వరకు ఉన్నదాన్ని రీయూజ్ చేసుకోండి, కొత్తగా రాయొద్దు. దీనివల్ల మీకు టైం సేవ్ అయ్యిద్ది. సో మనం ఆల్రెడీ ఈ జనరేట్ ప్రైమ్ నెంబర్స్ అనేది మాడ్యూల్స్ అప్పుడు రాశాం కదా. సో నేను ఆ కోడ్ని రీయూజ్ చేసుకుంటా. సో ఇది ఫంక్షన్స్ అనే ప్యాకేజ్లో ప్రైమ్ టేబుల్స్ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్స్ అనే మాడ్యూల్లో మనకి జనరేట్ ప్రైమ్ నెంబర్ అనే ఫంక్షన్ ఉంది. సో దీన్ని ఈ మాడ్యూల్ని ఈ ఫంక్షన్ని మనం మాడ్యూల్స్ అప్పుడు వాడాం కదా. సో అప్పుడు ఏం చేసాము, మనం ఒక స్క్రిప్ట్ రాసినప్పుడు ఇది అవసరమైతే దీన్ని కాల్ చేశాం కదా. ఆ స్క్రిప్టు ఈ మాడ్యూల్ రెండు మనకి సేమ్ ప్యాకేజ్లో ఉన్నాయి. సేమ్ ప్యాకేజ్లో ఉంటే మనం జస్ట్ ఇంపోర్ట్ ఆ మాడ్యూల్ నేమ్ ఇస్తే సరిపోయింది. ఇప్పుడేంది, మనం రాయబోయే స్క్రిప్ట్, ఈ స్క్రిప్ట్ ఏమో ప్యాకేజెస్ అనే డైరెక్టరీలో ఉంది, ఇదేమో ఫంక్షన్స్ అనే డైరెక్టరీలో ఉంది. సో ఈ రెండు కూడా డిఫరెంట్ డైరెక్టరీస్లో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం ఆ ప్యాకేజ్ని యాక్సెస్ చేసుకోవాలి, తర్వాత ఆ ప్యాకేజ్లో ఉన్న మాడ్యూల్ని యాక్సెస్ చేసుకోవాలి, తర్వాత మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్ని యాక్సెస్ చేసుకోవాలి. సో జనరల్గా మనం ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అనేవి బిగినింగ్ ఆఫ్ ద ఫైల్లో రాస్తాం. సో నేను ఇంపోర్ట్ కీవర్డ్ ఫస్ట్ ప్యాకేజ్ నేమ్ ఫంక్షన్స్ డాట్ నాకు మాడ్యూల్ నేమ్ వచ్చేసి ఇది. సో ఇలా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీరు చూశారు కదా, మాడ్యూల్స్ అప్పుడు మాడ్యూల్ నేమ్ డాట్ ఫంక్షన్ నేమ్ ఎలవ్ చేయాల, బట్ ప్యాకేజెస్ డాట్ మాడ్యూల్ ఎలవ్ చేసిద్ది. సో ఇది ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. సో నేను డైరెక్ట్గా డాట్ ఈ జనరేట్ ప్రైమ్ నెంబర్స్ని మనం కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, మనకి ఎన్ వాల్యూ పాస్ చేస్తే అవుట్పుట్ కూడా వచ్చింది. కానీ రియల్ టైంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఇంపోర్ట్లో మోర్ దాన్ 1 లెవెల్ ఇవ్వకూడదు. సో ఆల్వేస్ మీకు ఎప్పుడైనా మోర్ దాన్ 1 లెవెల్ రాయాలనుకుంటే ఫ్రమ్ కీవర్డ్ వాడుకోండి. సో ఇలా రాయకూడదు, ఎందుకంటే మనం మొత్తాన్ని టైప్ చేయాలి, చూడటానికి కూడా మనకి నీట్గా ఉండదు. సో అందుకని మనం ఏం చేద్దామంటే ఫ్రమ్ అనే కీవర్డ్ వాడుకొని ఫ్రమ్ ఫస్ట్ ఈ ప్యాకేజ్ నుంచి మనం ఏం ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాము, ఈ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాం. సో మనకి ఈ మాడ్యూల్ నేమ్ అనేది చాలా పెద్దగా ఉంది కదా, మనం అలియాసింగ్గా ఇచ్చుకోవచ్చు, ప్రైమ్ టేబుల్స్ టీ ఫ్యాక్టోరియల్కి ఎఫ్ అని. సో ఇప్పుడేంది, మనం ఈ మాడ్యూల్ని ఈ అలియాస్తో యాక్సెస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్స్ అనే ప్యాకేజ్లో ఈ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో దీనికి అలియాస్ ఇచ్చాం కాబట్టి ఇప్పటి నుంచి అంటే ఇక్కడి నుంచి మనం పీటీఎఫ్ డాట్ అంటే ఈ మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ ఏదైనా మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను చూడండి. నేను ఎన్ వాల్యూ ఇస్తే సేమ్ ఇంతకు ముందు లాగానే అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 2 థింగ్స్ ఉన్నాయి. మీకు ఎప్పుడైనా మాడ్యూల్ నేమ్ పెద్దగా ఉన్నప్పుడు అలియాసింగ్ ఇచ్చుకోండి. ఇంపోర్ట్లో మోర్ దాన్ 1 లెవెల్ ఇవ్వకూడదు. ఇంకోటి ఏంటంటే మనం రాసిన మాడ్యూల్, మనం యాక్సెస్ చేసుకోబోయే ఫంక్షన్స్ ఉన్న మాడ్యూల్ సేమ్ ప్యాకేజ్లో ఉంటే డైరెక్ట్గా ఆ మాడ్యూల్ నేమ్ ఇస్తే సరిపోయింది. డిఫరెంట్ ప్యాకేజ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్యాకేజీ తర్వాత మాడ్యూల్. సో ఇలా మనం ఇంపోర్ట్ చేసి వాడుకోవాలి. ఇంకొక కీ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే పైథాన్లో ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్ హిట్ అయింది అనుకోండి, అప్పుడు అది ఎలా వర్క్ అయ్యిద్దంటే మీకు మాడ్యూల్స్ అప్పుడు కూడా చెప్పా కదా. సో అదేం చేసిద్దంటే ఇక్కడ చెక్ చేసిద్ది, ఎక్కడ మనకి ఎక్కడైతే ఈ పైథాన్ ఫైల్ ఉందో ఆ ప్యాకేజ్లో చెక్ చేసిద్ది, దాంతోపాటు కరెంట్ డైరెక్టరీలో చెక్ చేసిద్ది, దాంతోపాటు మనం పైథాన్ పాత్లో సెట్ చేసిన డైరెక్టరీస్లో చెక్ చేసిద్ది, దాంతోపాటు మనకి పైథాన్ ఇన్స్టాల్ అయినప్పుడు ఉన్న డైరెక్టరీస్లో ఈ మాడ్యూల్ ఉందో లేదో చెక్ చేసిద్ది. సో ఇక్కడ ఎక్కడా కూడా లేదనుకోండి, సో మనకి ఎర్రర్ వచ్చింది. సో మనకి పైథాను ఏ మాడ్యూల్లో చెక్ చేస్తుందో తెలుసుకోవాలనుకుంటే క్లియర్గా, సో మనకి ఒక
మాడ్యూల్ ఉంది, ఇంపోర్ట్ SYS. సో మనకి సిస్, దీన్నే సిస్టమ్ మాడ్యూల్ అంటాం. సో ఈ మాడ్యూల్లో మనకి ఒక పాత్ అనే వేరియబుల్ ఉంది. సో ఇదేమి ఇచ్చిద్దంటే పైథాను ఏ పాత్ల్లో మనకి ఈ పర్టికులర్ మాడ్యూల్ ఉందో లేదో చెక్ చేసిద్దో ఆ పాత్స్ అన్ని కూడా ఈ వేరియబుల్ లిస్ట్ గా రిటర్న్ చేసిద్ది. సో మీకు ఎప్పుడైతే పైథాను ఈ కోడ్ రన్ అయ్యేటప్పుడు ఎక్కడెక్కడ చెక్ చేస్తుందో తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం sys.path ని ప్రింట్ చేసుకుంటే అర్థమైపోయింది. చూడండి, మనకి పైథాన్ వచ్చేసి ఈ ప్లేసెస్ అన్నిట్లో కూడా చెక్ చేస్తుంది. ఫస్ట్ ఎక్కడ చెక్ చేసిద్ది? కరెంట్ మనం ఎక్కడైతే ప్యాకేజ్లో ఉన్నామో అక్కడ చెక్ చేసిద్ది, అంటే దీంట్లో చెక్ చేసిద్ది. సో దీంట్లో లేదు. సో తర్వాత కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అది వచ్చేసి డి పైథాన్ కోడ్ ఇక్కడ చెక్ చేసిద్ది. సో దాంట్లో ఉంది కాబట్టి మనకి రన్ అయింది. ఒకవేళ లేదనుకోండి, ఇది ఎక్కడ చెక్ చేసిద్ది అంటే సి ప్రోగ్రామ్ ఫైల్స్ పైథాన్ 311. సో ఇది మనం పైథాన్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో ఈ పాత్ ఆల్రెడీ సెట్ చేశాం కదా. సో మీరు చూడొచ్చు, మీరు గన మీ పీసీకి వెళ్ళి ఈ పీసీలో రైట్ క్లిక్ ప్రాపర్టీస్ లో ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని కొడితే, సో ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు యాడ్ పైథాన్ పాత్ టు సిస్టమ్ వేరియబుల్స్ అంటే పాత్ వేరియబుల్ కి యాడ్ చేయమని చెప్పాం కదా. సో అది ఇక్కడ యాడ్ అయింది చూడండి. సో మనకి పైథాన్ 311 ఇది ఇక్కడ కూడా చెక్ చేసింది. సో ఎక్కడైతే చెక్ చేసిద్దో అవన్నీ కూడా మనకి ఇక్కడ చూపించింది, ఇక్కడ చెక్ చేసిద్ది. సో దాంతో పాటు మనకి ఈ సైట్ ప్యాకేజెస్ లో కూడా చెక్ చేసిద్ది. మీరు చూడండి, సైట్ ప్యాకేజెస్ అనేవి రెండు ఉన్నాయి. మనం పైథాన్ ఇన్స్టలేషన్ అప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మనం గిన కస్టమ్ ఇన్స్టలేషన్ కానీ డిఫాల్ట్ ఇన్స్టలేషన్ కానీ చేస్తే మనం ఎప్పుడైతే థర్డ్ పార్టీ ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు అవి ఈ పాత్ లో ఇన్స్టాల్ అవుతాయి. థర్డ్ పార్టీ ప్యాకేజెస్ అంటే మనం నంపై ఇన్స్టాల్ చేసాం కదా, అది ఇక్కడ ఇన్స్టాల్ అయింది. అదే కనుక మీరు పైథాన్ ఇన్స్టలేషన్ అనేది సిస్టమ్ వైడ్ చేశారనుకోండి, అప్పుడు మనకి ఈ పాత్ లో ఇన్స్టాల్ అవుతాయి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మనం పైథాన్ ఇన్స్టలేషన్ అనేది డిఫాల్ట్ గా కస్టమ్ ఇన్స్టలేషన్ చేసాం, అక్కడ మనం ఈ పాత్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి సైట్ ప్యాకేజెస్ అనేవి ఇక్కడ ఉంటాయి. అంటే థర్డ్ పార్టీ ప్యాకేజెస్ అనేవి సైట్ ప్యాకేజెస్ లో ఉంటాయి. మీరు కావాలంటే చూడండి, ఇక్కడ నంపై ఉంది. సో మనం నంపై థర్డ్ పార్టీ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇక్కడ ఉన్నాయి. ఎవరైతే సిస్టమ్ వైడ్ ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళకి ఇక్కడ ఉంటాయి. అది డిఫరెన్స్. సో మనకి పైథాను ఏదైనా మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు రన్ చేసినప్పుడు ఈ ప్లేసెస్ అన్నిట్లో కూడా చెక్ చేసుకుంటుంది. సో దానికోసమని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా sys.path అనే వేరియబుల్. సో ఇది ఎక్కడెక్కడ చెక్ చేస్తుందని తెలియడం కోసమని మీకు ఈ వేరియబుల్ వాడి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ మనం వాల్యూ ఇస్తే రన్ అయ్యి మనకు అవుట్పుట్ వచ్చింది. సో ఇలా మనం ప్యాకేజెస్ని దాంట్లో ఉన్న మాడ్యూల్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు పైథాను పర్టికులర్ మాడ్యూల్ ప్యాకేజ్ ఇంపోర్ట్ అయినప్పుడు ఇది ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో చెక్ చేస్తుందని తెలుసుకోవాలనుకుంటే మనం సిస్టంలో అంటే సిస్లో ఉన్న పాత్ అనే వేరియబుల్ని ప్రింట్ చేసుకుంటే అది చూపించింది. సో ఆ ప్యాకేజెస్ ఆ ప్లేసెస్లోనే పైథాను ఈ మాడ్యూల్స్ని చెక్ చేసిద్ది. అక్కడ లేదనుకోండి మనకి ఎర్రర్ వస్తుంది, ఉంటే ఎగ్జిక్యూట్ అయింది. సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం నెస్టెడ్ ప్యాకేజెస్ గురించి వాటిని ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాం. దాంతోపాటు మనకి అబ్సల్యూట్ పాత్, రిలేటివ్ పాత్ ఇవి కూడా ఉంటాయి, వాటి గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.